తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామల చెరువు మ్యాంగో నగర్లో మామిడి రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కిలోకు ₹4 మద్దతు ధర ప్రకటించడంతో శుక్రవారం రైతులు ఎన్డీఏ నాయకులు సంబరాలు చేసుకున్నారు. మ్యాంగో నగర్లో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో టపాసులు పేల్చి స్వీట్లు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ రైతు సంక్షేమ లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు జిల్లా మామిడి రైతాంగం తరపున కృతజ్ఞతలు తెలిపారు. మామిడి రైతులకు కేజీకి 4 చొప్పున నష్టపరిహారం ప్రకటించి రైతులను ఆదుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్కి కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు, కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. పైన శుక్రవారం రోజు 2 సంవత్సరాలు నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం నినాదంతో రాష్ట్రం మొత్తం మీద తిరుపతి జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గం జరిగింది. ఆ జరిగిన రోజు కొందరు రైతు సోదరులు మా పెద్దయిన సీఎం చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారిని, నా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారిని కలవడం జరిగింది. కలిసినప్పుడు సమస్యలన్నీ కూడా విన్నారు. విన్న వెంటనే ఏ విధంగా చేయాలనేది ఆలోచించారు. రాష్ట్రం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా గత సంవత్సరంలో ఏ విధంగా రైతు సోదరులు చేయాలో ఆ విధంగా చేయాలని కూడా ఆలోచించి రాష్ట్రంలో ఉన్న రైతుల సమస్యలు అన్నింటిపైన కూడా నిన్న క్యాబినెట్లో మాట్లాడి ఎక్కడైతే ఆక్వా రైతులకు సంబంధించి ఫీడ్ పెరిగిన ధరలు, ఆ ఫీడ్ పెరిగిన దానికి పారిశ్రామిక ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఓనర్స్ని, అదేవిధంగా ఆక్వా రైతుని కూర్చోబెట్టి కిలో పైన ₹4 తగ్గించడం జరిగింది. అదేవిధంగా పొగాకు రైతులకు సంబంధించి ఈరోజు ₹150 లెక్కన కొనేదాన్ని ₹200 చేసి అన్ని కంపెనీలు కొనే విధంగా కూడా చేసి సెంట్రల్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ₹4 లెక్కన ఇక్కడ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ మామిడి రైతులు కొనాలని కూడా నిర్ణయించారు. దానిలో భాగంగా గత 2024-25 సంవత్సరంలో జరిగినటువంటి క్రాప్లో సుమారు 1,09,000 టన్నులకు గాను మన 150 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఉమ్మడి చంద్రగిరి నియోజకవర్గంలో 10,276 మంది రైతులకు గాను ₹19 లక్షల గాను ₹17 లక్షలు ఇచ్చారు. 19 కోట్లకు గాను 17 కోట్లు రావడం జరిగింది. 1,73 లక్షలు రావాలి. అది కూడా వాళ్ళ అకౌంట్కి సంబంధించి కొంచెం డిఫరెన్స్ ఉంది, అది కూడా క్లియర్ అయిపోతుంది. ఈ సంవత్సరం సేమ్ 10,276 రైతులకు గాను ఈరోజు క్రాప్ ఎక్కువ పెరిగింది అన్న ఆ రోజు వచ్చి సుమారు 50,000 టన్నులు వస్తే ఈసారి సుమారు 90,000 టన్నులు వస్తుంది. దీనికి గాను 21 కోట్ల నుంచి 22 కోట్లు అవుతుంది. దీన్ని కూడా నిన్నటి నుంచి జరిగినట్టు చేయటం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ మా అధినేత చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారికి, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, అనగాని సెక్రటరీ గారికి, మా వ్యవసాయ చంద్రగిరి నియోజకవర్గ రైతులు దీంతో పాటు ఇంకోటి జరిగింది. ఇక్కడ ఈరోజు ఇక్కడ దామచెరులో ఉన్నటువంటి సప్లైస్తో మంది యజమానులతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ మార్కెట్ ₹4 ఈరోజు ఇక్కడ కానీ చిత్తూరు కానీ బంగారుపల్లి, తోతాపూర్ ఉంది. ఫ్యాక్టరీలకు ₹6 పోతుంది. తినే మామిడికాయ ₹14 పోతుంది. దాంట్లో ఇక్కడ తోతాపూర్ అనేది మనకి ఎక్కువ పోతుంది. ఇక్కడ ఉండే సోదరులు కూడా ఇంకొక ₹1 ఎక్కువ చెప్పడం జరిగింది. వాళ్ళందరూ సానుకూలంగా స్పందించి మేమందరూ కూర్చొని మాట్లాడి చేస్తూ ఉన్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే చంద్రబాబు నాయుడు గారి ఎన్డీఏ కూటమి చేతల ప్రభుత్వం, చెప్పించేసే ప్రభుత్వం. అదేవిధంగా నేను ఎమ్మెల్యే అయిన రోజు నుంచి రాష్ట్రంలో మన నియోజకవర్గంలో ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ అవసరమైన రీతిలో సహకారాన్ని ఇస్తాను. దీన్ని సహకరించిన అధికారులు కానీ, మీడియా సోదరులందరూ కానీ, ఎన్డీఏ కూటమి సభ్యులందరూ